హైదరాబాద్లో 1400 మంది రౌడీ షీటర్స్ను గుర్తించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాళ్ళందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయగా 190 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్. రౌడీ షీటర్స్కు నేర కార్యకలాపాల్లో డ్రగ్స్ లింక్ ఉందని సమాచారం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సప్లైపై దృష్టి పెట్టామన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలంటున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్తో దండాజ్ ఫేస్ టు ఫేస్. శాంతి భద్రతలను కాపాడేందుకు గాను రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇందులో భాగంగా చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి 1400 రౌడీ షీటర్లపైన కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలోనే వాళ్ళపైన రైడ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళంతా కూడా గంజాయికి అలవాటు పడడం, దాంతోపాటు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళపైన దాడులు చేయవచ్చు. మరోవైపున చూసినట్టయితే కూడా ఈ డబ్బులను వసూలు చేయడం, ఇలాంటివన్నింటినీ కంట్రోల్ చేయాలంటే ఇక రౌడీ షీటర్లను అదుపు చేయాలని హైదరాబాద్ నార్కోటిక్ అనాలిసిస్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కూడా చాలా వరకు వారిని కౌన్సిలింగ్ చేస్తుంది. ఈ క్రమంలోనే మనతో మాట్లాడేందుకు గాను టాస్క్ ఫోర్స్ డీసీపీ అయినటువంటి వైభవ్ గైక్వాడ్ ఉన్నారు. సార్, మీరు అంటే ఈ హైదరాబాద్లో చాలా వరకు అంటే ఇది చాలా కీలక ఆపరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏకకాలంలోనే చాలామంది 100 మంది రౌడీ షీటర్ల పైన కూడా మీరు ఈ డ్రగ్ టెస్ట్ నిర్వహించడం అనేది మీరు ఎలా అనిపిస్తుంది? సో నిన్న మన హైదరాబాద్ సిటీ పోలీస్, మన కమిషనర్ సజ్జనార్ సార్ ఆదేశ్ పైన మన హెచ్న్యూ హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీస్, లోకల్ పోలీస్తో పాటు ఈ నిన్న ఆల్మోస్ట్ 239 రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్ అండ్ హ్యాబిచువల్ ఆపరేటర్స్కి నిన్న టెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎన్డీపీఎస్ సంబంధి టెస్ట్ చేయడం జరిగింది. సో నిన్న ఈ ఆపరేషన్ 3 హాస్పిటల్లో జరిగింది. గాంధీ హాస్పిటల్, ఓస్మానియా హాస్పిటల్ మరియు ఐఎంహెచ్ ఎర్రగడ్డ హాస్పిటల్. సో రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఒక జియో 4 తీసుకొని వచ్చారు. ఆ జియో 4 ప్రకారం ఎవరైనా ఈ డ్రగ్స్ ఆఫెండర్స్ ఉన్నారు, డ్రగ్ కన్జ్యూమర్స్ ఉన్నారు, ఆ డ్రగ్ కన్జ్యూమర్స్కి 360 డిగ్రీ అప్రోచ్ ఉండాలి. వాళ్ళు కన్జ్యూమ్ అయిన తర్వాత వాళ్ళపైన కేసెస్ బుక్ చేయాలి. తర్వాత వాళ్ళకి డీ అడిక్షన్ రీహాబిలిటేషన్లో పంపించేయాలి. ఎందుకంటే ఈ డీ అడిక్షన్ అయిన తర్వాత ఒక కన్జ్యూమర్స్లో మార్పు రావడానికి అవకాశం ఉంది. ఈ ఆలోచనతో ఒకటి జియో 4 గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఈ జియోలో మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 36 హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ దీనికోసం నామినేట్ చేశారు. దీంట్లో మన హైదరాబాద్ సిటీలో ఇది 3 హాస్పిటల్ వస్తుంది. సో నిన్న ఇది మన ఫస్ట్ టైం ఈ హైదరాబాద్ సిటీలో ఇది రౌడీ షీటర్ పైన ఇది డ్రగ్స్ టెస్టింగ్ చేయడం జరిగింది. సో దీంట్లో 239 రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్ మేము నిన్న చెక్ చేశాము. అండ్ ఆల్మోస్ట్ 189 దీంట్లో పాజిటివ్ వచ్చారు. మ్యాక్సిమం కేసెస్ మన గాంజాతో పాజిటివ్ వచ్చారు అది. సో నిన్న నైట్లో వాళ్ళపైన అందరిపైన కేసెస్ బుక్ చేయడం జరిగింది. వాళ్ళ ఫర్దర్గా బైండ్ ఓవర్ చేసి వాళ్ళకి డీ అడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా పంపించేస్తాము. అక్కడ పంపించేసి వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళు వాళ్ళు అటెండ్ చేస్తారా లేదా అది కూడా మానిటర్ మన సైడ్ నుంచి చేస్తాము. సార్, ముఖ్యంగా చూసినట్టయితే ఈ రౌడీ షీటర్లకు గంజాయి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, దానికి సంబంధించినటువంటి నెట్వర్క్ను మీరు ట్రేస్ అవుట్ చేయండి. ఎస్, మన ఈ నిన్న అన్ని కేసెస్ బుక్ చేసిన తర్వాత ఈ అందరికీ మన ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాము. వాళ్ళ సోర్స్ ఇక్కడ ఉంది, అది ఎవరి నుంచి పర్చేజ్ చేస్తారు, ఈ అందరు పాజిటివ్ కేసెస్లో డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి సోర్స్ ఎవరు ఉన్నారు, ఇక్కడ నుంచి వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు, అది పెడ్లర్స్, సబ్ పెడ్లర్స్, ఎవరైనా సప్లై చేస్తున్నారో అందరికీ మన ట్రాక్ చేయడానికి ఇది ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఇది నెక్స్ట్ లీడ్లో వాళ్ళపైన కూడా ఫోకస్ పెడతాము. ఈ ఇన్వెస్టిగేషన్ కూడా నెక్స్ట్ ఫార్వర్డ్గా చేసి వాళ్ళకు కూడా అప్రిహెండ్ చేయడానికి, వాళ్ళపైన కఠిన చర్యలకి తీసుకోవడానికి కూడా ట్రై చేస్తాము. సార్, ఈ రౌడీ షీటర్ల పైన పీడీ యాక్ట్ పెడతామని గతంలో కూడా మీరు హెచ్చరించడం జరిగింది. ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వారిపైన మీరు ఏమైనా పీడీ యాక్ట్ వాళ్ళపైన ఇంపోజ్ చేస్తారు? ఇది డిపెండింగ్ ఆన్ అది మన కేస్ టు కేస్ బేసిస్. అది దీంట్లో కొన్ని వైలెంట్ రౌడీ షీటర్స్ ఉన్నారు, రెగ్యులర్గా యాక్టివ్గా న్యూసెన్స్ చేస్తున్నారు, కొంతమంది ప్యాసివ్గా ఉన్నారు, తర్వాత ట్రబుల్ మాంగర్, స్ట్రీట్ క్రైమ్ వాళ్ళు రీసెంట్గా కూడా చాలామంది నోటీస్లో వచ్చింది అది. సో ఈ అన్ని మొత్తం కేస్ టు కేస్ బేసిస్. అది ఎవరైనా డిజర్వింగ్ క్యాండిడేట్ ఉన్నారు, రెగ్యులర్గా ఆఫెన్స్ చేస్తున్నారు, ఎన్ని కేసెస్ బుక్ చేసిన తర్వాత కూడా చేంజ్ చేయట్లేదు, వాళ్ళపైన ఖచ్చితంగా మన పీడీ యాక్ట్ కూడా పెడతాము. అండ్ ఎవరైనా అది సొసైటీలో మార్పు వచ్చి వాళ్ళ ఇండివిజువల్గా మార్పు వచ్చి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో రావడానికి పాసిబుల్ ఉంది, ఆ కేసెస్లో మన డీ అడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ కూడా చేస్తాము. సో ఇట్ డిపెండ్స్, కేస్ టు కేస్ బేసిస్ మన యాక్షన్ చేస్తాము. వీళ్ళంతా కూడా డ్రగ్స్ గంజాయి మాత్రమే తీసుకున్నారా, లేకుంటే అదర్స్ వేరే డ్రగ్స్ని కూడా వీళ్ళు కన్జ్యూమ్ చేశారు?
ఈ మ్యాక్సిమం నిన్న కేసెస్లో మన అబ్జర్వేషన్ అంటే మ్యాక్సిమం కేసెస్లో గాంజాయి పాజిటివ్ వచ్చారు. అది కొంతమంది 4-5 కేసెస్లో అండ్ వేరే డ్రగ్స్ ఉన్నాయి అది, బట్ మ్యాక్సిమం గాంజా కేసెస్లో పాజిటివ్ వచ్చారు. సార్, ముఖ్యంగా హైదరాబాద్లో రౌడీ షీటర్లే కాకుండా చాలా వరకు కొంతమంది యూత్, కాలేజీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, ఇతర సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా కూడా చాలా వరకు ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. వారికి మీరు ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? మన రీసెంట్ అబ్జర్వేషన్ కూడా అది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్, చిన్న పిల్లలు, మైనర్స్, తర్వాత ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా, ఈ ఐటీ ప్రొఫెషనల్ డాక్టర్స్ కూడా ఈ డ్రగ్స్కి అలవాటు అయ్యి వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. సో అందరికీ మన పోలీస్ సైడ్ నుంచి అదే రిక్వెస్ట్ ఉంది కి మీరు అన్నెసరీ ఈ డ్రగ్స్లో అలవాటు అయ్యి ఈజీ మనీ కోసం, ఈజీ హ్యాపీనెస్ కోసం ఈ డ్రగ్స్లో అలవాటు అయ్యి మీ లైఫ్కి డ్యామేజ్ చేయవద్దు. ఎందుకంటే ఒకసారి మీ పైన NDPS కేసు బుక్ అయితే తో మీ భవిష్యత్ డ్యామేజ్ అయితే. సో మన పోలీస్ సైడ్ నుంచి మీకు రిక్వెస్ట్ అది, డోంట్ ఇండల్జ్ ఇన్ టు ఆల్ దీస్ డ్రగ్ అబ్యూస్. అండ్ పబ్లిక్కి కూడా, పబ్లిక్ అండ్ పేరెంట్స్లో కూడా రిక్వెస్ట్, మీకు ఏదైనా మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఉంది ఎలాంటి డ్రగ్స్ గురించి ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయి, తర్వాత మీరు ఇమీడియట్గా మన HNU టీంలో లేదా లోకల్ పోలీసులో ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. సార్, HNU అంటేనే మనకు హైదరాబాద్ నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, దీంతోపాటు మీరు టాస్క్ ఫోర్స్ విభాగానికి కూడా DCPగా ఉన్నారు. అంటే మొత్తం ఈ టీంని ఎట్లా మొబిలైజ్ చేస్తున్నారు, దీనిపైన ఎలా అబ్జర్వేషన్ చేస్తారు? మన హైదరాబాద్ సిటీ పోలీస్లో HNU, హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్, ఇది డెడికేటెడ్ టీం ఉన్నాయి. అది వాళ్ళు డ్రగ్స్ పైన వర్క్ చేస్తారు. వాళ్ళతో పాటు మన టాస్క్ ఫోర్స్ రెగ్యులర్ టీమ్స్ ఉన్నాయి, తర్వాత లోకల్ పోలీస్ ఉన్నాయి. అందరు కలిసి టీం వర్క్గా దీనిపైన పని చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ ఉంది అది సొసైటీ కోసం. సో అందరు కలిసి మన టీం వర్క్గా దీనిపైన నిఘా పెట్టి ఉన్నారు. అండ్ HNUతో పాటు అందరు కోఆర్డినేషన్తో మన ఇది పని నడుస్తుంది. ఇక స్కూల్ స్టూడెంట్స్తో పాటు మీరు IT ప్రొఫెషనల్ కూడా అని చెప్తున్నారు. వీళ్ళ ఫ్యామిలీలకు కూడా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడు రీసెంట్గా కూడా కొన్ని కేసెస్లో మన చాలామంది కన్జ్యూమర్స్ IT సైడ్ నుంచి, మెడికల్ ఫీల్డ్ నుంచి కూడా దొరకారు. అప్పుడు కూడా మేము అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెట్టాము. ఆ అవేర్నెస్ క్యాంపెయిన్లో చాలామంది పేరెంట్స్కు కూడా ఇక్కడ పిలవడం జరిగింది. పేరెంట్స్లో కూడా దీని గురించి అది ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ పిల్లలు ITలో లేదా వేరే ఫీల్డ్లో ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, బట్ వాళ్ళ పేరెంట్స్ అక్కడ విలేజ్లో ఉన్నారు. సో వాళ్ళకు కూడా చాలా షాకింగ్ స్టేట్లో ఉన్నారు. చాలామందికి అది తెలియదు, అది కి వాళ్ళ డాటర్ ఆర్ సన్ ఎవరైనా డ్రగ్స్లో అలవాటు అయ్యి అది ఇష్యూ అయింది, పోలీస్ కేసు అయింది అది. సో చాలామంది షాకింగ్ స్టేజ్లో ఉన్నారు. అప్పుడే కూడా మేము అదే రెగ్యులర్గా ఈ కన్జ్యూమర్ కోసం అవేర్నెస్ క్యాంప్ పెడుతున్నాము. తర్వాత వాళ్ళకి రీహాబిలిటేషన్, అడిక్షన్ గురించి కూడా అడ్వైజ్ చేస్తున్నాము. కొంతమంది ఏదైతే డ్రగ్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కొంతమంది అడిక్షన్ సెంటర్కు రానట్లయితే వారిపైన ఏమైనా యాక్షన్ ఉంటుంది? ఎస్, ఇప్పుడే మన ఆల్ రీసెంట్గా కేసెస్ పైన మేము డీటెయిల్గా లిస్ట్ ప్రిపేర్ చేశాము. వాళ్ళకి సీక్వెన్స్ వైజ్ అది 3 హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ప్లానింగ్ ప్రకారం అందరికీ పంపించేస్తాము. ఎవరైనా ఏ డేట్లో అటెండ్ కాలేదు, అన్నెసరిగా మిస్ చేశారు, వాళ్ళపైన మళ్ళీ కేసు బుక్ చేయడం, వాళ్ళకి ఇది వైలేషన్ కింద బుక్ చేయడం, అది కూడా రెగ్యులర్గా మన HNU టీం ఈ అన్ని మొత్తం అడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి రౌడీ షీటర్లతో పాటుగానే ఇతరకు సంబంధించినటువంటి ప్రొఫెషన్లో ఉన్న ఎవరైనా కూడా డ్రగ్ కన్జ్యూమ్ చేసినా లేకుంటే గంజాయి తీసుకున్నా వారిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటున్నారు టాస్క్ ఫోర్స్ DCP వైభవ్ గైక్వాడ్. కెమెరామెన్ శ్రీనివాస్తో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్. Thank you.